Hi, hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy. My dear friends and students, AP DSC School Assistant Maths, Telangana DSC School Assistant Maths, Telangana Gurukula TGT PGT మ్యాథ్స్ కంటెంట్ గురించి ఈరోజు కూడా మరికొన్ని ప్రశ్నలు మీ ముందుకు తీసుకొచ్చానండి. సో అద్భుతమైన ప్రశ్నలు. ప్లేన్ జామెట్రీలో జనరల్గా మనము చేయగలము అనుకుంటూనే కొన్ని క్వశ్చన్స్ డిఫికల్టీగా ఫీల్ అవుతూ ఉంటాము. మల్టీ కాన్సెప్చువల్ క్వశ్చన్స్, ఒక్కొక్క క్వశ్చన్లో 2-3 కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్న క్వశ్చన్స్, అందులో ఏ ఒక్క స్టేట్మెంట్ మిస్ అయినా చేయలేనటువంటి క్వశ్చన్స్ కొన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. సో మనం స్కూల్ అసిస్టెంట్ లెవెల్లో, గురుకుల టీజీటీ పీజీటీ లెవెల్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు సబ్జెక్ట్ని క్షుణ్ణంగా పరిశీలించాలి అని ఈ క్వశ్చన్స్ చూస్తే మనకు అర్థమవుతుందండి. ఏవో 4 ఫార్ములాస్ నేర్చుకొని ఎగ్జామ్లో క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి అంటే దెబ్బతింటాము. సో పేపర్ డిఫికల్టీ లెవెల్ ఎప్పుడు పెంచాలన్నా సరే ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు. ఈ క్వశ్చన్స్ నేను శ్రీనివాస అకాడమీలో కండక్ట్ చేస్తున్న టెస్ట్ సిరీస్ నుండి తీసుకోవడం జరిగిందండి. మన స్టూడెంట్స్ శ్రీనివాస అకాడమీ టెస్ట్ సిరీస్ ఎవరైతే అటెంప్ట్ చేస్తున్నారో వాళ్ళు అటెంప్ట్ చేసిన 60 క్వశ్చన్స్లో కొన్ని క్వశ్చన్స్ మాత్రమే మీ ముందుంచుతున్నానండి. అన్నింటికి అన్నీ తీసుకురాలేనండి. ఓకే, మనకంత టైం కూడా లేదు ఇక్కడ. కొన్ని క్వశ్చన్స్ మాత్రమే, కొన్ని డిఫరెంట్గా అనిపించినవి. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఇలాంటివి. జస్ట్ ఒక 8 to 10 క్వశ్చన్స్ మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. సో ఈ వీడియో చూశాక ఇలాంటి క్వశ్చన్స్కి సంబంధించిన కాన్సెప్చువల్ క్లాసెస్ కావాలన్నా లేదా టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేయాలన్నా గూగుల్ ప్లే స్టోర్ నుండి శ్రీనివాస అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ లోగోతో కనిపిస్తుంది మనకు ద రైట్ వే టు సక్సెస్. అక్కడ అద్భుతంగా దాదాపుగా 60 పైచిలుకు టెస్టులు కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. కంటెంట్కి, మ్యాథ్స్ కంటెంట్కి సంబంధించి టెస్ట్ సిరీస్ జస్ట్ 499 రూపీస్ అండి. మెథడాలజీకి సంబంధించి, మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి టెస్ట్ సిరీస్ 499 అండి. 2 కలిపి తీసుకుంటే మనకి జస్ట్ 799కి వస్తుందండి. ఇక్కడ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందండి క్వశ్చన్ పేపర్ కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ. ఇక్కడ మాత్రం ఓన్లీ తెలుగు మీడియం ఉంటుందండి. ఓకే, ఈ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా మెథడాలజీ సార్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. త్వరలో మీకు ఎవరికైతే పెండింగ్ ఉన్నాయో వీడియోస్ అవన్నీ కూడా సార్ చేసేసి వెళ్ళడం జరుగుతుంది. సో మనది మాత్రం రెగ్యులర్గా ఎగ్జామ్ ఫాలోడ్ బై ఎక్స్ప్లెనేషన్ వీడియో అలాంగ్ విత్ పీడిఎఫ్స్. అంటే మనకు ఈ షార్ట్ టైంలో ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వాళ్ళకైతే వీడియో మొత్తం చూసే టైం లేదు కదా. తెలంగాణ డిఎస్సి వాళ్ళకి, తెలంగాణ గురుకుల వాళ్ళకైతే హ్యాపీగా ప్రతి ప్రాబ్లమ్ని మనం క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది. అఫ్కోర్స్ ఈవెన్ తెలంగాణ డిఎస్సి వాళ్ళకు కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత షార్ట్ టైం ఇచ్చారనుకోండి, అప్పుడు మళ్ళీ స్ట్రగుల్ ఫీల్ అవుతారండి. కాబట్టి ఎలాంటి నోటిఫికేషన్ న్యూస్ లేకుండా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, సో ఇవి మాత్రమే కాకుండా డిఫరెంట్ కోర్సెస్ మనకు శ్రీనివాస అకాడమీ యాప్లో అందుబాటులో ఉన్నాయండి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ ఫ్రీ కంటెంట్, ఫ్రీ టెస్ట్ కూడా ఉంటుంది. అటెంప్ట్ చేయండి. డిఫికల్టీ లెవెల్ అబ్జర్వ్ చేశాక, ఎక్స్ప్లెనేషన్ వీడియో గమనించాక పర్చేస్ చేయండి. సో మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఈ షార్ట్ టైములో ఎన్ని టెస్టులు అటెంప్ట్ చేస్తే అంత బెటర్ అండి, ఎస్పెషల్లీ ఏపీడిఎస్సి స్టూడెంట్స్. సో తెలంగాణ డిఎస్సి స్టూడెంట్స్ కూడా టెస్ట్ సిరీస్ బై చేయొచ్చండి. మీరు లాస్ అయితే లేదండి. సో ఓన్లీ ద థింగ్ ఇంటర్మీడియట్ సిలబస్ మీకు అంత అవసరం ఉండదు, బట్ గురుకుల వాళ్ళకైతే యూస్ఫుల్లే. ఇది కాకుండా తెలంగాణ డిఎస్సి అండ్ గురుకులకి May 25th తర్వాత టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాము మన యాప్లో. సో మరెందుకు ఆలస్యం, ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేయని వాళ్ళు ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. టెస్ట్ సిరీస్ బై చేయండి. ప్రిపరేషన్ థరోగా చేయండి. ఇప్పుడు మనము ఈరోజు డిస్కస్ చేయాల్సిన క్వశ్చన్స్ మనము
ఎలా ఉన్నాయో ఒక్కసారి పరిశీలించే ప్రయత్నం చేద్దామండి. రైట్, చూడండి. టెస్ట్ నెంబర్ 44లో మనము రిమైనింగ్ ప్లేన్ జామెట్రీ క్వశ్చన్స్ ఇచ్చుకోవడం జరిగింది. మోడల్స్ అన్నీ కవర్ కావాలి అంటే మనకు 30 క్వశ్చన్స్, 40 క్వశ్చన్స్, 50 క్వశ్చన్స్తో సరిపోలేదండి. అందుకని 60 క్వశ్చన్స్ తీసుకోవాల్సి వచ్చింది. సో మరి ఇందులో ఎలాంటి మోడల్స్ ఉన్నాయో చూద్దామండి. ఇన్ దట్ క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. సో మనకు ప్లేన్ జామెట్రీలో రిమైనింగ్ టాపిక్స్కి సంబంధించిన టెస్ట్ ఇది. టెస్ట్ నెంబర్ 44. అందులో 60 క్వశ్చన్స్ తీసుకోబడింది. ఆ 60 క్వశ్చన్స్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందో చూద్దామండి. సో మంచి మోడల్స్ కవర్ చేయడం జరిగిందండి. జాగ్రత్తగా ప్రతి క్వశ్చన్ని గమనించండి. ప్రతి క్వశ్చన్ కూడా అర్థమైతే తప్ప ముందుకు వెళ్ళకండి. ఓకే, చాలా సింపుల్ అండి. మనకు ప్రతి క్వశ్చన్ వెనకాల ఉన్న పాయింట్ ఏమిటో కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు విత్ ఎవిడెన్స్. సో చాలా జాగ్రత్తగా గమనించండి. ద నెంబర్ ఆఫ్ సర్కిల్స్ దట్ కెన్ బి డ్రాన్ త్రూ ద గివెన్ పాయింట్ ఇన్ ఏ ప్లేన్. తలములో ఇవ్వబడిన ఒక బిందువు గుండా గీయదగిన వృత్తాల సంఖ్య. ఓకే, చూడండి, ఇదంతా ఒక తలమే కదా. ఈ తలములో క్యాపిటల్ ఏ అనే ఒక బిందువు తీసుకొని ఏ అనే బిందువు గుండా గీయదగిన వృత్తాల సంఖ్య అంటున్నారు. ఇదొక వృత్తం అండి. మరేదైనా వృత్తాన్ని డ్రా చేయొచ్చా అంటే ఎస్, దిస్ ఈజ్ ఆల్సో ద సర్కిల్ పాసింగ్ త్రూ ద సేమ్ పాయింట్. దిస్ ఈజ్ ఆల్సో ద సర్కిల్ పాసింగ్ త్రూ ద సేమ్ పాయింట్. దిస్ ఈజ్ ఆల్సో ద సర్కిల్ పాసింగ్ త్రూ ద సేమ్ పాయింట్. ఇలా ఎన్ని సర్కిల్స్ డ్రా చేయొచ్చండి? ఇన్ఫైనైట్లీ మెనీ కెన్ బి డ్రా. ఇదే కాన్సెప్ట్ని కొంచెం ఎన్హాన్స్ చేసుకుంటే, ఇక్కడ అడగలేదు కానీ దీనికి ఆన్సర్ ఇదేనండి. తలములో ఇవ్వబడిన 2 బిందువుల గుండా గీయదగిన వృత్తాల సంఖ్య అనొచ్చు. అలాంటి సందర్భంలో ఒకసారి చూడండి, ఇదొక వృత్తం అండి. ఏబీల గుండా పోతుంది. దానికి ఏబి అనేది డయామీటర్ అయి ఉండొచ్చు. మరొక సర్కిల్ అండి, దీనికి ఏబి అనేది కార్డ్ అయి ఉండొచ్చు. మరొక సర్కిల్ అండి, ఏబి అనేది ఇంకొంచెం చిన్న కార్డ్ అయి ఉండొచ్చు. ఇది ఇంకొక సర్కిల్ అండి, ఇది మరొక సర్కిల్ అండి. ఇలా 2 బిందువుల గుండా కూడా అనంతమైన వృత్తాలనే గీయవచ్చును. 3 బిందువుల గుండా ఏబిసి, ఈ 3 బిందువుల ప్రస్తావన వచ్చినప్పుడు ఇన్ కేస్ ఆఫ్ 3 పాయింట్స్, 3 పాయింట్స్ సేమ్ లైన్ మీద ఉన్నాయా, సేమ్ లైన్ మీద లేవా అనే 2 కేసెస్ డివైడ్ చేసుకోవాలి మనం. ఇఫ్ దే ఆర్ నాట్ లై ఆన్ ద సేమ్ లైన్, ఇఫ్ దే ఆర్ నాట్ కొలినియర్, అవి సరేకియాలు కాకపోతే ఖచ్చితంగా అవి ఒక త్రిభుజాన్ని ఏర్పరుస్తాయి. అంటే ఇచ్చిన 3 బిందువులు త్రిభుజానికి శీర్షాలు అవుతాయి. త్రిభుజ శీర్షాల గుండా గీయదగిన వృత్తాల సంఖ్య 1 అండ్ ఓన్లీ 1 సర్కిల్. ఇవే ఏ కామా బి కామా సి 3 బిందువుల గుండా గీసే వృత్తం ఇంకొకటి ఉండదండి. మీరు మళ్ళీ గీయాలని ట్రై చేస్తే దీనితో కోయిన్సిడెంట్ అయ్యే వృత్తం వస్తుంది తప్ప వేరే వృత్తం రాదండి. ఒక బిందువు గుండా అనంత వృత్తాలను, 2 బిందువుల గుండా అనంత వృత్తాలను, 3 బిందువుల గుండా ఏకైక వృత్తం కాదండి, సరేకియాలు కాని 3 బిందువుల గుండా ఏకైక వృత్తాన్ని గీయొచ్చు. ఒకవేళ సరేకియాలైన 3 బిందువుల గుండా ఎన్ని వృత్తాలను గీయవచ్చును? ఒక్క వృత్తం కూడా గీయలేము. సార్ ఎందుకు గీయలేమండి? ఇలా ఒకటి డ్రా చేయొచ్చు కదా అంటే ఇట్ ఈస్ జస్ట్ పాసింగ్ త్రూ ఏ అండ్ బి, నాట్ త్రూ ద పాయింట్ సి. మరి ఒకే వృత్తం 3 బిందువుల గుండా పోయేటట్లు డ్రా చేయడం ఎవ్వరి వల్ల కాదు. అందుకే 3 బిందువుల ప్రస్తావన వచ్చినప్పుడు
ఒక వృత్తం అని చెప్పాలి అంటే కాస్త ఆగి ఆలోచించాలి. సింపుల్గా మీరు బోల్తా పడతారండి. ఒక తలములో ఇవ్వబడిన 3 బిందువుల గుండా గీయదగిన వృత్తాల సంఖ్య అంటాడు. ఫస్ట్ ఆప్షన్లో 1 అని ఇస్తాడు, సెకండ్ ఆప్షన్లో 0 అని ఇస్తాడు, థర్డ్ ఆప్షన్లో నిర్ధారించలేము అంటాడు, ఫోర్త్ ఆప్షన్లో అనంతము అంటాడు. 0నా 1నా నిర్ధారించడానికి సరిపడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు క్వశ్చన్లో. 0 ఆన్సర్ చెప్పడానికి 1 ఆన్సర్ చెప్పడానికి సరిపడా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేదు. డేటా ఇన్సఫిషియంట్. ఆర్ ఎల్స్ వీ కెనాట్ డిటర్మైన్ వెదర్ ఆన్సర్ ఇస్ 1 ఆర్ 0 అని డిసైడ్ చేయాలి. అలాంటి సందర్భంలో నిర్ధారించలేము అని పెట్టాలి. లేదా ఆప్షన్స్లో 3 బిందువుల గుండా గీయదగిన వృత్తాల సంఖ్య అని 1 2 3 4 అని ఇచ్చాడు అనుకోండి, ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసి డిసైడ్ చేయాలి. అంటే క్వశ్చన్ పూర్తిగా ఇవ్వకపోయినప్పటికీ కూడా ఆప్షన్స్ను బట్టి అక్కడ కవి హృదయం ఏమిటో అర్థం చేసుకోవాలి, రచయిత హృదయం ఏమిటో అర్థం చేసుకోవాలి, పేపర్ సెట్టర్ హృదయం ఏంటో అర్థం చేసుకోవాలి. ఏమిటి? 2 అయితే కాదు, 3 బిందువుల గుండా పోయే వృత్తాల సంఖ్య 2 కాదు, 3 కాదు, 4 అసలే కాదు, ఉన్న ఆన్సర్ 1ఏ కాబట్టి దట్ ఈస్ ద పాసిబిలిటీ. అంటే వాడు ఇవ్వాలనుకున్న 3 బిందువులు సరేకియాలు కానివి అని అర్థం చేసుకోవాలి. లేదా 3 బిందువుల గుండా పోయే వృత్తాల సంఖ్య అని ఇచ్చి 0 2 3 4 అని ఇచ్చారనుకోండి, 0కి వెళ్ళిపోండి. కానీ 0 ఇచ్చి 1 ఇచ్చినప్పుడు వీఆర్ అనేబుల్ టు డిసైడ్. ఆన్సర్ చెప్పలేమని అనట్లేదు మనము, అనేబుల్ టు డిసైడ్ వెదర్ ఆన్సర్ ఈజ్ 1 ఆర్ 0. అది నేను చెప్పేది. రైట్? సో ఇక్కడ 4 క్వశ్చన్లకు ఆన్సర్స్ కంప్లీట్ అయిపోయినాయి. చూడండి, ఇలా ప్రతి క్వశ్చన్ని కూడా దాని చుట్టుపక్కల ఉండే కాన్సెప్ట్ గురించి మాట్లాడితే ఇంకా డౌట్ ఎందుకు ఉంటుందండి? ద రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్ 13 సెంటీమీటర్ అండ్ ద లెంత్ ఆఫ్ వన్ ఆఫ్ ఇట్స్ కార్డ్స్ 10 సెంటీమీటర్. ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద కార్డ్ ఫ్రమ్ ద సెంటర్. వృత్త వ్యాసార్థము 13 సెంటీమీటర్లు మరియు వృత్త జాపొడవు 10 సెంటీమీటర్లు అయితే వృత్త కేంద్రము నుండి జాకు గల దూరము. ఇది వృత్తం అండి, ఇదేమో జా అండి. క్యాపిటల్ AB అనేది జా. సో దిస్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ఎ సర్కిల్. దిస్ ఈస్ డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ అండ్ ద కార్డ్. కేంద్రానికి జాకి గల లంబ దూరము లేదా దూరము. We know very well that any perpendicular drawn from the center to the card always bisects the card. కేంద్రము నుండి జాకి గీయబడిన ప్రతి లంబము ఖచ్చితంగా జాని సమద్విఖండన చేస్తుంది. Or else it's a vice versa case. A perpendicular bisector of any card always passes through the center. These are fundamental statements. ప్రతి జా యొక్క లంబ సమద్విఖండన రేఖ ఖచ్చితంగా కేంద్రము గుండా పోతుంది. జా యొక్క పొడవు 10 సెంటీమీటర్లు అన్నాడంటే ఇది 5 సెంటీమీటర్, ఇది 5 సెంటీమీటర్. క్లియర్? ఇది వృత్తంకి వ్యాసార్థం అవుతుంది. R is equals to 13 సెంటీమీటర్ ఇచ్చాడు. అడిగిన క్వశ్చన్ ఏంటండి? దిస్ ఇస్ హౌ మచ్? వెరీ క్లియర్. 5, 12, 13 is Pythagorean triplet. Pythagorean triplet కదండి. పైథాగరస్ త్రికము, పైథాగరియన్ త్రికము. కాబట్టి 5, 13 మీ దగ్గర ఉంటే క్వశ్చన్ మార్క్ ఎంత కావాలండి? ఇప్పుడు CM is equals to క్వశ్చన్ మార్క్ is equals to 12 సెంటీమీటర్స్ అయి ఉండాలి. ఏమీ చేయనక్కర్లేదండి. లేదు సార్, నాకు ఈ పైథాగోరియన్ ట్రిప్లెట్స్ ఐడియా లేదు అంటే కనీసం పైథాగరస్ థీరం స్టేట్మెంట్ అయినా ఐడియా ఉండాలి. ఏమిటది? CM స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు CB స్క్వేర్ మైనస్ MB స్క్వేర్. దీని నుండి CM కనుక్కోవచ్చు. సింపుల్ అండి, ఏమీ లేదా క్వశ్చన్లో. ఓన్లీ ద థింగ్, మనం ఇక్కడి నుంచి డ్రా చేసిన పర్పెండిక్యులర్ కార్డ్ని బైసెక్ట్ చేస్తుంది అనేదే ఇంపార్టెంట్ ఇక్కడ. రైట్?
XP and XQ are two tangents drawn from an external point X of the circle. Capital A comma capital B are points on XP and XQ such that AB is a tangent to the circle. If the length of XP is equals to 10, then find the perimeter of triangle AXB. ఒక్కసారి తెలుగులో కూడా క్వశ్చన్ చదివాక డయాగ్రామ్ వేసే ప్రయత్నం చేద్దామండి. XP మరియు XQ అనేవి వృత్తానికి బాహ్య బిందువు X నుండి గీయబడిన రెండు స్పర్శరేఖలు. A, B అనేవి XP మరియు XQ పై రెండు బిందువులు. AB అనేది వృత్తానికి స్పర్శరేఖ. XP ఈజ్ ఈక్వల్స్ టు 10 పొడవు అయితే త్రిభుజము XAB చుట్టుకొలత. ఇది క్వశ్చన్ అండి. సో దీనికి సంబంధించిన డయాగ్రామ్ వేసే ప్రయత్నం చేద్దామండి. దిస్ ఈజ్ ఏ సర్కిల్, దిస్ ఈజ్ ఎక్స్టర్నల్ పాయింట్ X. ఇది బాహ్య బిందువు అండి. ఇక్కడి నుండి ఏమన్నారండి, XP, this is P, XQ, this is Q. These two are tangents. We know very well that lengths of tangents drawn from an external point to the circle are always equal. బాహ్య బిందువు నుండి వృత్తానికి గీయబడిన స్పర్శరేఖల పొడవులు సమానము. వాడు XP ఈజ్ ఈక్వల్స్ టు 10 అన్నాడు, కానీ XQ కూడా 10 అవుతుంది. అండ్ ఆల్సో గివెన్ దిస్ ఈస్ ఎ టాంజెంట్, AB is a tangent. ఓకే, అయితే త్రిభుజము AXAB చుట్టుకొలత అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి లెంత్, ఇక్కడి నుంచి ఇక్కడికి లెంత్, ఇక్కడి నుంచి ఇక్కడికి లెంత్ యాడ్ చేయమంటున్నాడు. మనకిచ్చింది ఏమిటి, దిస్ ఈజ్ ద లెంత్ 10 యూనిట్స్, దిస్ ఈజ్ ద లెంత్ 10 యూనిట్స్ టిల్ P. ఇప్పుడు XAB యొక్క చుట్టుకొలత అంటున్నాడు. గమనించండి, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్. రీజన్ ఏంటి అంటే క్యాపిటల్ A కూడా వృత్తానికి బాహ్య బిందువే. క్యాపిటల్ A ఈజ్ ఆల్సో ఎక్స్టీరియర్ పాయింట్ ఆఫ్ ఏ సర్కిల్. దీస్ ఆర్ టూ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ క్యాపిటల్ A టు ద సర్కిల్. These are two tangents drawn from an external point capital B to the circle. So lengths of two tangents from an external point to the circle are always equal. ఇక్కడ మనం వాడబోతున్నది బాహ్య బిందువు నుండి వృత్తానికి గీయబడిన రెండు స్పర్శరేఖల పొడవులు సమానము. The lengths of two tangents drawn from an external point to the circle are equal. ఓకే, చూడండి, మనకు XP ఇచ్చారు 10 అని, XQ ఇచ్చారు. ఓకే, చూడండి, XP ప్లస్ XQ ఈజ్ ఈక్వల్స్ టు 20. XP 10, XQ కూడా 10 కాబట్టి XP కెన్ బి రిటన్ యాజ్ XA ప్లస్ AP, XQ కెన్ బి రిటన్ యాజ్ XB plus BQ is equals to 20. XA plus AP can be written as 80. XB మీకు అర్థం కావడానికి చెప్తున్నాను చూడండి,
BQ can be written as BT is equals to 20. Therefore, XA plus XB plus AT plus BT is AB. XA plus XB plus AB is equals to 20. మరి ఇది ఏమిటో చూడండి. త్రిభుజము XABలో భుజాల పొడవుల మొత్తమే కదండి 20. దట్ ఈజ్ ది క్వశ్చన్. వెన్ యు నో దిస్ స్టేట్మెంట్, ఈ స్టేట్మెంట్ ప్రూఫ్ కూడా డెడ్ ఈజీగా చేయొచ్చండి. మనం చేసాం కూడా సర్కిల్స్లో, కావాలంటే చెక్ చేసుకోవచ్చు మీరు. ఓకే, సో మీరు ప్రూఫ్ చేసి ఇది గుర్తు పెట్టుకుంటే ఇంకెప్పటికీ మర్చిపోరు. స్టేట్మెంట్ చదివినట్టుగా చదివి ఆ రోజుకి గుర్తుంది అంటే అది నెక్స్ట్ డేకి డిలీట్ అయిపోతుందండి. సో విత్ ఎవిడెన్స్ నేర్చుకుంటే బెటర్, రైట్? టూ టాంజెంట్స్ BC, BD are drawn to a circle with the center O such that angle DBC and the angle DBC is equals to 120 degrees, then BC by BO is, చూడండి ఇది ఒక వృత్తం అండి, దీని కేంద్రము O. BCBD అంటే B బిందువు అవుట్ సైడ్ ఉంది, ఇదొకటి BC, ఇదొకటి BD. BCBD రెండో స్పర్శరేఖలు, ఈ రెండు స్పర్శరేఖలండి. ఈ రెండు స్పర్శరేఖల మధ్య కోణము ఇండైరెక్ట్గా ఇదొక స్పర్శరేఖ BC, ఇది మరొక స్పర్శరేఖ BD. ఈ రెండు స్పర్శరేఖల మధ్య కోణము 120 degrees, రైట్? ఓ కేంద్రంగా గల వృత్తానికి గీయబడిన రెండు స్పర్శరేఖలు. యాంగిల్ DBC 120 ఇచ్చాడు. మనని అడుగుతున్నది BC బై BO. BO అంటే చూడండి, కేంద్రాన్ని బాహ్య బిందువును కలుపుతూ గీయబడిన రేఖ ఈ కోణాన్ని సమద్విఖండన చేస్తుంది. ఇది 60 degrees అవుతుంది, ఇది కూడా 60 degrees అవుతుంది. ఇదేమో వ్యాసార్థము. ఓకే, ఇప్పుడు అడిగింది ఏమిటండి? BC బై BO. BC బై OB అనొచ్చు కదండి. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందండి, 60 degreesకి ఇది ఆపోజిట్ సైడ్, 60 degreesకి ఇది హైపార్టనస్. సో BC అడ్జసెంట్, BO hypotenuse. Adjacent by hypotenuse becomes cos 60 degrees. 60 degrees की adjacent side చూడండి, అంటే cos 60 degrees is equals to 1/2. 1/2 అండి. 60 degrees की ఇది adjacent, 60 degrees की ఇది opposite, 60 degrees की ఇది hypotenuse. Okay, so answer 1/2 అండి. Next problem. PQ is a chord of length 8 cm of a circle of radius 5 cm. The tangents at P and Q intersect at a point T. Then the length of the tangent TP is. PQ అనేది 5 సెంటీమీటర్లు వ్యాసార్థం కలిగిన వృత్తములో 8 సెంటీమీటర్ల పొడవు కలిగిన చ. This is a chord PQ. Okay, somewhere here center of a circle, వ్యాసార్థము 5 సెంటీమీటర్లు. This is perpendicular. Obviously these two are equal. Radius is 5 centimeter. Length of chord 8 centimeter means this is 4 centimeter, this is 4 centimeter. 3, 4, 5 is a triplet. This will be 3 centimeter. 3, 4, 5 triplet. Pythagorean triplet అండి. ఓకే, ఇప్పుడు ఏమంటున్నారు?
this is tangent drawn at P, this is tangent drawn at Q. Both are intersecting at T. Then what is the length of the tangent? What is the length of the tangent? Okay, చూడండి, దీనిని ఇలాగే కంటిన్యూ చేస్తే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి పాస్ అవుతుంది. ఆబ్వియస్లీ దిస్ ఇస్ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. ఓకే, అండ్ డూ అబ్జర్వ్ దట్ దీస్ 4 points lie on a circle. This is cyclic quadrilateral. Cyclic quadrilateral. Okay. Quadrilateral PCQT is a cyclic quadrilateral. చక్రీయ చతుర్భుజము, ఇది చక్రీయ చతుర్భుజం. చూడండి, చక్రీయ చతుర్భుజములో ఈ కోణము 2θ అయితే ఇటువైపు θ, ఇటువైపు θ. అప్పుడు ఈ కోణం ఏమై ఉండాలి? ఇది 2θ అయితే ఇది 180 మైనస్ 2θ అయి ఉండాలి. ఇది 90 degrees మైనస్ θ. దిస్ ఈజ్ ఆల్సో 90 degrees మైనస్ θ. ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ రాశా. మీరు ఇక్కడుండే యాంగిల్ని మల్టిప్లై చేస్తే, యాడ్ చేస్తే 180 రావాలి. ఆబ్వియస్లీ దీస్ ఆర్ పర్పెండిక్యులర్. Tangent is perpendicular to the radius drawn at the point of contact. ఇప్పుడు ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది చూడండి, PMT. PMT రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకేమో PT కావాలి, తెలిసిందేమో PM. టీటాకి PM ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇదేమో హైపోటెనస్ అవుతుంది. సో ఆపోజిట్ హైపోటెనస్ sin theta is equals to 4/PT. So from the triangle, this is from triangle where PMT, triangle PMT నుంచి ఇది వచ్చింది మనకు. Triangle PMC is also there. Triangle PMC. In this angle is a 90 minus theta. Don't take another ratio. You go for cos 90 minus theta only. Cos 90 minus theta తీసుకుంటేనే మీకు sin theta వస్తుంది. sin theta మన దగ్గర ఉంది. Cos 90 minus theta is equals to 90 minus theta కి adjacent side by hypotenuse. Adjacent side is 3 centimeter. Hypotenuse is 5 centimeter radius. Left hand side it is sin theta is equals to 3/5. Do observe that these two are sin theta values. So these two are equal. 4/PT is equals to 3/5. So PT is equals to 20/3. 20/3 can be seen in first option. Multi-conceptual question అండి. ఇక్కడ ఈ పాయింట్ తెలిసి ఉండాలి, ఇట్ ఈస్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అని. అప్పుడెప్పుడో తెలియాల్సిన అవసరం లేదండి, ఇప్పటికిప్పుడే గమనించవచ్చు. టాంజెంట్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద రేడియస్. ఇది 90, ఇది 90. ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ సమ్ ఆఫ్ one pair of opposite angles is 180 degrees. It is cyclic quadrilateral. We can draw a circle through all those vertices. సో దాని నుండి కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. చూడండి, డైరెక్ట్ క్వశ్చన్ కాదండి ఇది, మిమ్మల్ని అన్ని టెస్ట్ చేసేటటువంటి క్వశ్చన్ అండి. రైట్? లేదు మేము మామూలుగా చేస్తాము అనుకుంటే మీరు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ని యూజ్ చేసి కూడా చేయొచ్చు. ఇక్కడ ఎక్స్ అనుకొని, ఇది వై అనుకొని. ఓకే,
In two concentric circles, a chord of length 24 centimeter of larger circle becomes a tangent to the smaller circle whose radius is 5 centimeter. Then the radius of the larger circle. రెండు ఏకకేంద్రీయ వృత్తాలలో 24 సెంటీమీటర్ల పొడవు గల పెద్ద వృత్తం యొక్క జా 5 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉన్న చిన్న వృత్తానికి స్పర్శరేఖ అవుతుంది. అప్పుడు పెద్ద వృత్తం యొక్క వ్యాసార్థము, this is larger circle, this is smaller circle, both are concentric circles, అంటే సేమ్ సెంటర్ ఉన్నటువంటి సర్కిల్స్. ఫర్ ద లార్జర్ సర్కిల్ there is a chord. For the larger circle, this is a chord of length 24 centimeter. Means this is 12 centimeter, this is also 12 centimeter. This chord is a tangent to the smaller circle. పెద్ద వృత్తానికి 24 సెంటీమీటర్ల పొడవైన జా చిన్న వృత్తానికి స్పర్శరేఖ. అయితే పెద్ద వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత? జా ఎప్పుడైనా సరే కేంద్రము నుంచి, దీనికి కూడా కేంద్రమే కదండి, ఇది కేంద్రము నుండి గీసిన లంబము చేత సమద్విఖండన చేయబడుతుంది. ఇది పెద్ద వృత్తం యొక్క వ్యాసార్థం అండి. ఇదేమో చిన్న వృత్తం యొక్క వ్యాసార్థం అండి. 5 సెంటీమీటర్ ఆల్రెడీ గివెన్ అండి. 5 సెంటీమీటర్ 12 సెంటీమీటర్, దిస్ విల్ బి 13 సెంటీమీటర్. ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు. రీజన్ హియర్ 5, 12, 13 ఈజ్ అ పైథాగోరియన్ ట్రిప్లెట్ అండి. పైథాగరస్ త్రికము. 5, 12 మన దగ్గర ఉన్నాయి. ఆబ్వియస్లీ దిస్ ఇస్ 13. 13 ఇట్ సెల్ఫ్ ఇట్ బికమ్స్ రేడియస్ ఆఫ్ ద లార్జర్ సర్కిల్. లేదు మాకు ట్రిప్లెట్ గుర్తులేదు అంటే దీనిని ఆర్ అనుకోండి, పైథాగరస్ థీరం వాడండి. r² = 5² + 12². అప్పుడైనా సరే మనకు 13 వస్తుంది. సో సింపుల్ క్వశ్చన్ అండి. డయాగ్రామ్ అకార్డింగ్ టు ద డేటా కరెక్ట్గా వేస్తే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ట్రయాంగిల్ ABC is a right angled at B such that BC is equal to 6, AB is equals to 8. Then radius of its incircle. క్యాపిటల్ ABC అనేది ఒక లంబకోణ త్రిభుజము. ఇది క్యాపిటల్ B వద్ద లంబకోణం కలిగి ఉంటుంది. BC is equal to 6, AB is equals to 8. ఓకే. అయితే దాని అంతర్వృత్త వ్యాసార్థము, this is a right angled triangle, right angle at B, capital A, C. AB is equals to 8 centimeter, BC is equal to 6. Obviously this is 10. Why? Because 3, 4, 5 is a triplet. ఇది పైథాగోరియన్ ట్రిప్లెట్ అండి. ఇట్ ఈస్ ప్రిమిటివ్ ట్రిప్లెట్. ఇక దీనిని, ఈ ట్రిప్లెట్ని అంటే ట్రిప్లెట్లో ఉన్న అన్ని నెంబర్స్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా products thus formed also forms a triplet. 2తో మల్టిప్లై చేస్తే 6, 8, 10 is also triplet. ఓకే. కాబట్టి ఇది 10 అవుతుందండి. ఓకే. చూడండి, this is a small a, this is a small c, this is small b, this is incircle. Incircle radius. In radius r is equals to delta by s, where delta is area of triangle. అండి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ చూడండి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అండి. 24. S is nothing but semi perimeter. A plus B plus C by 2 అండి. 8 plus 6 14 plus 10 24 by 2 12 అండి. Therefore
R is equals to delta by S. Delta is 24, S is 12, answer is 2. So R is equals to 2 అండి. సింపుల్ క్వశ్చన్ అండి ఇది. ఓకే. A circle touches all the four sides of a quadrilateral ABCD. AB is equal to 6, BC is equals to 7, CD is equals to 4. Then AD is equals to. ఒక వృత్తం చతుర్భుజము ABCD యొక్క 4 భుజాలను తాకుతుంది. AB is equal to 6, BC is equals to 7, CD is equals to 4. అయితే AD is equals to ఎంత? చూడండి. ఇది క్వాడ్రిలేటరల్ అండి. ABCD రఫ్ డయాగ్రామ్ అండి. AB ఈజ్ ఈక్వల్ టు 6 ఇచ్చారు, BC ఈజ్ ఈక్వల్స్ టు 7 ఇచ్చారు, CD ఈజ్ ఈక్వల్స్ టు 4 ఇచ్చారు. మనకేమి ఇదే 4 పెద్దగా వచ్చింది చూడండి. అయితే AD ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్ అన్నారు. ఓకే, చూడండి, ఇలాంటి డయాగ్రామ్కి సంబంధించి 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఒక థీరం ఉందండి. ఇఫ్ ఎ సర్కిల్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ సచ్ దట్ టచెస్ ఆల్ ద 4 sides, then sum of the pairs of opposite sides are equal. That is the statement. Sum of the pairs of opposite sides AB plus CD is equals to AD plus BC. ఇక్కడ AB ఇచ్చారు 6, CD ఇచ్చారు 4, AD ఇచ్చారు తెలియదు, BC ఇచ్చారు 7. AD is equals to 10 minus 7, 3 అండి. సో ఈ స్టేట్మెంట్ ఇంపార్టెంట్ అండి. pairs of opposite sides, sum of pairs of opposite sides are equal. Sum of pairs of opposite sides are equal. Okay. రెండు జతల ఎదురెదురు భుజాల మొత్తాలు సమానాలు. ఇదండి ఇక్కడ మనం యూజ్ చేసిన థీరం స్టేట్మెంట్. అంతే, ఇంకేమీ లేదు ఈ క్వశ్చన్లో. స్టేట్మెంట్ తెలుసుంటే డెడ్ ఈజీ క్వశ్చన్. ఇన్ ట్రయాంగిల్ క్యాపిటల్ ABC, angle A is equal to 60 degrees, angle B is equal to 48 degrees. A circle with center O intersects the sides at DEFGHK such that DE is equal to FG is equal to HK. Then angle BOC is. ఇది వండర్ఫుల్ క్వశ్చన్ అండి. ABC త్రిభుజంలో యాంగిల్ A is equal to 60 degrees, యాంగిల్ B is equal to 48 degrees. ఓ కేంద్రముగా గల ఒక వృత్తం భుజాలను DEFGHKల వద్ద ఖండిస్తుంది. DE is equal to FG is equal to HK. అయితే యాంగిల్ BOC is. ఇదొక వృత్తం అండి. ABC త్రిభుజం అండి. లెట్ ఇట్ బి DE FG HK అండి. O is the center. O is the center. DE is the chord of a circle. DE is the chord of a circle. ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తే డెఫినెట్గా అది దీనిని ఈక్వల్గా డివైడ్ చేస్తుంది.
this is radius of a circle. Okay, this is d. D square is equals to r square minus x square. D is equals to under root r square minus x square. Okay, these two are equal. This is a perpendicular drawn from center to this chord. Already this chord is also same as DE. DE is equals to FG is equals to HK given. ఈ కార్డ్ లెంత్ ఎంత ఉంటుందో ఈ కార్డ్ లెంత్ అంతే ఉంటుంది. అప్పుడు ఇది కూడా ఎక్స్ అవుతుంది. అప్పుడు ఇది రేడియస్ ఆర్ అవుతుంది. ఇది డి అవుతుంది. ఓ నుంచి ఇక్కడికి డ్రా చేస్తే ఇది ఎం, ఇది ఎన్. ఇప్పుడు ఓఎన్ అనేది డిస్టెన్స్ ఆఫ్ ద కార్డ్ ఫ్రమ్ ద సెంటర్. ఇక్కడ కూడా డి స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఓఎం వచ్చిందండి. ఇక్కడ ఓఎన్ కూడా స్మాల్ డి ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆర్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఇది ఇక్కడ మీట్ అయితే లెట్ ఇట్ బి పి. ఈ రెండు కూడా సేమ్ పర్పెండిక్యులర్ కార్డ్ని ఈక్వల్గా డివైడ్ చేస్తుందని ఇచ్చారు కదండి. హెచ్కే ఆల్రెడీ ఈక్వల్ టు జిఎఫ్ అంటే ఇది ఎక్సే, ఇది ఎక్సే అవుతుంది, ఇది డి అవుతుంది. ఇక్కడ నుంచి ఒక రేడియస్ని డ్రా చేస్తే ఇది పర్పెండిక్యులర్. ఇప్పుడు కూడా ఓపి ఈజ్ ఈక్వల్స్ టు డి ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆర్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. సో what did you observe now? OM is equals to ON is equals to OP అండి. O అనే బిందువు బీసీ భుజము నుండి, అదే డిఈ నుండి, డిఈ అంటే బీసీ మీదే ఉంది కదా, ఏసీ భుజము నుండి ఏబి భుజము నుండి సమాన దూరములో ఉంటుంది. మరి త్రిభుజ భుజాల నుండి సమాన దూరములో ఉండే త్రిభుజములోని అంతర బిందువు త్రిభుజానికి అంతర కేంద్రము. O is in center. O is in center. Whenever O is in center, BOCO becomes internal angular bisectors. Internal angular bisectors. This is O. So this angle B 48 means 24 degrees, 24 degrees. Angle C, we don't know. 60 given. This is 48, 108, 72, 36, 36. Because it is bisector. This is in center. Now angle at O, angle BOC is equals to 180 degrees minus sum of three angles is 180. 180 minus 24 minus 36 degrees. 180 minus 60 degrees. 120 degrees. It's a wonderful question అండి. కంప్లీట్లీ కాన్సెప్చువల్ క్వశ్చన్ ఇది. ఏవో రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని చేస్తే వచ్చే క్వశ్చన్ కాదు. మనం రాసేది స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్. ఓకే, చూడండి, ఓ ఇన్ సెంటర్ అని తెలియకపోతే ఈ క్వశ్చన్కి ఆన్సరే చేయలేము. పోనీ సార్ ఇక్కడ 60 డిగ్రీస్ ఇచ్చారు కాబట్టి బీఓసి 120 డిగ్రీస్ అవుతుంది కదా అంటే లక్కీగా 120 డిగ్రీస్ మ్యాచ్ అవుతుంది. బట్ దట్ కెన్ బి సీన్ వెన్ ఎవర్ సర్కిల్ ఈజ్ సర్కమ్ సర్కిల్. సర్కిల్ అనేది ఇలా ఉంటే సాధ్యమవుతుంది, కానీ సర్కిల్ ఇక్కడి నుంచే ఉంది చూడండి, లక్కీగా 120 డిగ్రీస్ మ్యాచ్ అవుతుంది. సో దాని ఇన్నర్ మీనింగ్ ఇదండి. ఓకే.